మీరు మాట్లాడేటప్పుడు ఉమ్. మీ స్క్రీన్ మాకు షేర్ చేస్తారా? లేకపోతే నార్మల్ గా ఇట్లానే ఉంటదా? వాట్సాప్ లో స్క్రీన్ షేర్ చేయమంటారా? యా, ఇఫ్ పాసిబుల్. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఏమైందనంటే చెప్పించుకునే దాని నుంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతారు మీరు. ఆహాహా! ఓకే. 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 అందుకోసమే నేను ఏం చెప్తానంటే ప్రైవేట్ కన్సల్టేషన్లో కానీ రీసెర్చ్ కాల్లో కానీ ఆ! కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వినమంట. మెంటల్లీ కనెక్ట్ అవుతాం మన ఇద్దరం, ఫిజికల్గా కాదని చెప్తా. అచ్చచ్చా! ఓకే. 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 కరెక్ట్ అంటారా తప్పంటారా? అట్లయినా కరెక్టే సార్. అట్లేంది. కాకపోతే కొంచెం విజువల్‌గా చూస్తా ఉంటే అంటే మీరు చెప్పేది ఇంకా బాగా అర్థమవుతదని అట్లా నాకు ఇక్కడ అంతే. ఏముంటుంది తెలుసా, భర్త చాట్ సార్. ఒక్కటే ఉంటుంది, ఏముండదు ఇక్కడ. ఆహాహా! మీరు ఆర్వీఏ సాఫ్ట్వేర్లో ఏది ఎంటర్ చేస్తారో నేను అదే ఆ! ఎంటర్ చేస్తా, అదే ఆర్వీఏ సాఫ్ట్వేర్లో. ఆహాహా! బర్త్ డీటెయిల్స్ చెప్పండి. మీకు రికార్డ్ చేసి ఇది అప్లోడ్ చేయడం యూట్యూబ్లో ఇంట్రెస్టేనా? పర్లేదా? యాహ్! ఓకే ప్రాబ్లమేనా? సార్. అట్లేం లేదు. అంటే మీరు నేమ్ అట్లా ఏం బెటర్ కదా సార్, నార్మల్‌గా ఊరి జస్ట్. పేరు కూడా మార్చేయాలా? పర్లేదు సార్. ఊరి పేరు సేమే ఉండనివ్వండి, పర్లేదు. ఓకే. హ్మ్. ఊరి పేరు మార్చేయమంటే కాలర్నే మార్చేస్తాం మేము. అర్థం కాలేదు సార్. ఊరి పేరు మార్చమంటే కాలర్ని మార్చేస్తాం అంటున్నాం మేము. ఆహా! కాలర్‌ని మార్చేస్తారా? మరి ఏం చేయాలి? ఊరి పేరు మార్చి జాతకం ఇట్లా చెప్పొస్తుంది. అది చెప్పరాదు కదా సార్. మనకి వేరే చాట్ కొంతమంది వస్తది. ఏంటంటే నా ఊరి పేరు మార్చండి, మాస్క్ చేయండి అని చెప్తారనమాట. అంత ఎడిటింగ్ ఆహాహా! టూల్స్ మా దగ్గర ఏడున్నాయి. అదే సార్. ఆ! రికార్డ్ చేసి అయితే అప్లోడ్ చేయొచ్చు కదా. మేమైతే రికార్డ్ ఇ చేస్తున్నాం, ఆస్ట్రాలజీ కేస్ ఇ స్టడీకి అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? యాహ్! ఓకే సార్. ఓకే సార్. నో ప్రాబ్లమ్. ఓకే. ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. ఏం ఏం లేదు. కాకపోతే నేను స్క్రీన్ షేరింగ్ లాగా ఉంటదేమో అని ఆ, అనుకున్నా అన్నమాట. అట్లా అంటే మేబీ గూగుల్ మీట్‌లో అట్లా ఏమైనా ఉంటదేమో అనుకున్నా. నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ ఇది. అంత లగ్జరీ అందుకని. లేదు మన దగ్గర ఇప్పుడు. ఓకే. ఓకే ఓకే. సార్. పర్లేదు. రైట్, రైట్. ఈవెన్ ప్రైవేట్ యాహ్! కన్సల్టేషన్లో కూడా వినండి మీరు ప్రశాంతంగా. గూగుల్ మీట్ వాడినా కానీ మీరు జస్ట్ కన్వర్జేషన్ వినడానికి, కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయమని చెప్తా ఉంటాను అనమాట నేను. ఆహా! ఓకే. అంటే సార్ జస్ట్ ఆస్కింగ్, ప్రైవేట్ కన్సల్టేషన్‌లో ఒకవేళ కలవాలంటే ఎక్కడ సార్? మీరు హైదరాబాద్‌లోనేనా ఉండేది? ప్రైవేట్ కన్సల్టేషను అంటే ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదు కానీ మాది డోర్ టు స్టెప్ సర్వీస్. ఆహా! అంటే డోర్ స్టెప్ సర్వీస్ అచ్చా! అంటారా? మీరే మీరు ఎక్కడున్నారో డోర్ మేము స్టెప్. మీ దగ్గరికి వస్తాం. ఎందుకంటే మా దగ్గరికి వస్తే మేము ఇప్పుడు మీరు నన్ను కలిశారు ఉదాహరణకి, అవును. ఇంకో అతను కూడా కలుస్తా అని చెప్తాడు, ఆహాహా! ఇంకో అతను కూడా కలుస్తా అని చెప్తారు. ఇప్పుడు మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు చెప్పండి? అదే. ఏం చెప్తారు వాళ్ళకి? వెయిట్ చేయమని చెప్తారా? 20 మంది వస్తే హ్మ్. 20 మందికి ఇబ్బంది కదా, వాళ్ళందరినీ నువ్వు ట్రబుల్ చేసినట్టే కదా. అవును. అందుకని మోస్ట్లీ అంతా ఇప్పుడు అందరూ కోవిడ్ తర్వాత నుంచి టెలిఫోనికే ఇష్టపడుతున్నారు కదా, కాదా? ఆ! అదే అనుకోండి. కాకుంటే కొంచెం నాకేంటంటే డైరెక్ట్‌గా మాట్లాడితే కొంచెం సాటిస్ఫాక్షన్ వేరే అనిపిస్తది అంతే. మరి ఇప్పుడు అంతకు మించి ఏం చెప్పమంటారా లేదు. వద్దంటారా? లేదు సార్, చెప్పండి సార్. అయ్యో! ఓకే. రైట్, అట్లా. రైట్. మీ ఇష్టం హ్మ్. మరి. నేను మీ వ్యాలిడేషన్ని నేను క్రాస్ చేయను. ఆ! ఆ, ఇది డీటెయిల్స్ చెప్పండి. 25 నవంబర్ 1993 అంతేనా? అవును సార్. ఉదయం 6:10 పోచంపల్లి. అవును సార్. ఓకే. వృచ్చిక లగ్నం వచ్చిందా? అవును సార్. రేవతియా? అవును సార్. ఇది కరెక్టేనా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్? కరెక్టే సార్. ఓకే. ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉంటుంది అంతేనా? ప్రాబబ్లీ అంటే నేను అది కూడా రీసెంట్‌గా అడిగినాను. అంటే నార్మల్‌గా మా తాతయ్య వాళ్ళని. బట్ మోస్ట్‌లీ కరెక్టే ఉంటది. అంటే అందరికీ రాస్తాం కదా! మా ఒక్కరికే కాదు కదా! అని అన్నారు. సో, ప్రాబబ్లీ కరెక్టే ఉండొచ్చు మేబీ. అంటే మీరు చెప్పాలి ఇన్ కేస్ మీకేమైనా తెలుస్తది కదా! ఆ, తేడానే ఉన్నది కదా, పక్కా లేదు బర్త్ టైం. అవునా? హుహు. ఇది ఎర్లీ మార్నింగ్ కదా మీరు చెప్తా ఉంది? అవును సార్. మార్నింగ్ 6:10. ఇది ఎక్కడ హాస్పిటల్ రాశారా? హాస్పిటల్ ఏం కాదు సార్. అది అంటే ఇంట్లోనే. మ్మ్. ఇంట్లో నార్మల్ డెలివరీ అయిందా లేదంటే? నార్మల్ డెలివరీ సార్. ఇంట్లోనే నార్మల్ డెలివరీ. 15 నిమిషాలు తేడా వస్తుంది తెలుసా. ఆహా! అంత తేడా ఉందా సార్? ఆ, అంటే ఒక్కోసారి మీకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్లాక్ని 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టేటోళ్ళు గుర్తున్నదా? ఆ! ఆ! సార్. అది తీయడం మర్చిపోయినట్టున్నారు. ఆహాహా! అట్లా కూడా బర్త్ టైం తేడా వస్తుంది. హుహుహు. అప్పటికి వృశ్చిక లగ్నం ఉందా లేదో చూద్దాం. మోస్ట్లీ వృశ్చిక లగ్నమే ఉంటుంది. వృశ్చిక లగ్నమే ఉన్నది. సరే, లగ్నం మారలేదు కదా, సంతోషం కదా మీకు. యాహ్! టైం మారినందుకు బాధ ఉన్నదా?
అట్లేం లేదు సార్. అంటే ఏది ఉందో బాధ ఏముంది సార్, ఉన్నది తెలుసుకోవాలి కదా. ఓకే సరే, నేను ట్రై చేస్తాను. నేను ఏదో మార్చానులే కానీ, బట్ మీరేం చేస్తారో మీకు ఏం కావాలి? యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ లో ఉన్నా సార్. ఇంతకు ముందు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ చేసినాను కొద్ది రోజులు. బిజినెస్ చేసిన ఏంటిది తర్వాత ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ సైడ్ ఉన్నా సార్. ఓకే ఓకే, వర్కౌట్ అవుతుందా? నాట్ సో మచ్, కొంచెం అంటే ఇక మార్కెట్ అందరికి డౌన్ ఉంది కదా, అట్లా అవుతుంది అనమాట. ఓకే రైట్ రైట్ రైట్. అట్లా అంటే నాది 15 లో బీటెక్ అయిపోయింది. వద్దు వద్దు, So, అన్ని మీరు చెప్పేస్తే నేను చెప్పడానికి కూడా ఏముండయి. ఓకే, ఓకే, మీరు ఓకే. చెప్పిన ఓకే రిలేట్ సార్. చేసి చెప్పడం చాలా ఈజీ అనమాట, పోస్ట్ అనాలిసిస్. అచ్చా. సరే, ఇప్పుడు ఓకే. ఏం కావాలైతే? ఈ ఉన్న ఇండస్ట్రీలోనే గ్రోత్ ఎప్పుడు ఉంటుంది చెప్పాలనా? అంటే బేసిక్ గా నేను మీరు వేరే వాళ్ళకి చెప్పడం చూసాను, కొంచెం అంటే లిఫ్ట్ ఉంటది అట్లా అని చెప్పి. నాకు మెయిన్ గా 2 కన్సర్న్స్ ఉన్నాయి సార్. లిఫ్ట్ ఒకటి అంటే వేరే ఏంటంటే వాళ్ళకి లిఫ్ట్ ఉంటది, మీకు కాదు కదా అది. అదే సార్, అట్లా నా దాంట్లో ఆ, నాకేంటంటే కొంచెం నా చదువు అయిపోయిన తర్వాత నేను జాబ్ చేయడము, సో మళ్ళీ ఇప్పుడు ఫారెన్ మీకు కి వెళ్ళడం, కావాల్సింది స్ట్రైట్ క్వశ్చన్ ఏంటిది? మీకు గ్రోత్ ఎప్పుడు ఉంటుంది కావాలి, అంతేనా? అదొకటి. అండ్ ఆల్సో కిడ్స్ కోసం కూడా చూస్తున్నాం సార్. అది కిడ్స్ కూడా కోసం అంటే ఫిమేల్ చార్ట్ చూడాలి కదా. మీరు మెడికల్లీ ఇద్దరు మేల్ అండ్ ఫిమేల్ ఫిట్ ఉన్నారా? యా సార్, యా. ఓకే, మెడికల్లీ ఓకే ఉంటే ప్రశ్న తీసుకొని అట్లా సాల్వ్ చేయొచ్చు. కానీ బట్ ప్రస్తుతానికి అది చైల్డ్ రిలేటెడ్ది రీసెర్చ్ కాల్లో చెప్పట్లేదు, ఎందుకంటే ప్రశ్న జాతకం తీసుకోవాలి, అదంతా ప్రొసీజర్ కాబట్టి. జనరల్ గా పాసిబిలిటీ చెప్తాను మీ దానిలో, అర్థమైందా? ఎందుకంటే మేల్ చార్ట్ నుంచి ఫుల్ గా తెలియదు, ఎందుకంటే ఫిమేల్ గైనికల్ హెల్త్ ఇవన్నీ చాలా పారామీటర్స్, ప్రశ్న జాతకం తీసుకోవాలి ఫిమేల్ దగ్గర నుంచి, అంత ప్రొసీజర్ కాబట్టి నేను సింపుల్ గా బర్త్ చార్ట్ లో ఏమున్నది, నాకేం అర్థమైంది, అది మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్తా. ఓకే, అయ్యో తప్పకుండా సార్. రైట్. 93 నుంచి వెళ్దాం. స్పీకర్ అయితే లేదు మీ సైడ్ నుంచి? లేదు సార్, నార్మల్ గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో వృశ్చిక లగ్నం, లగ్నంలో కుజ రాహు రవిలు ఉన్నారు. రవి రాహులు లగ్నం మీద ఉన్నారు కాబట్టి ఈగో ట్రిగర్ అయితే మీరు తీసుకోలేకపోతారు, అంతేనా? మీ ఈగోని ట్రిగర్ చేస్తే సఫకేట్ అవుతారు. రిస్ట్రిక్షన్ స్పేస్ కానీ, లేదంటే మిమ్మల్ని ఇట్టనే పని చేయాలని రిస్ట్రిక్ట్ చేస్తే కానీ తట్టుకోలేకపోతారు అని చెప్తున్నా. పని విషయంలో కాదు కానీ కొన్నిసార్లు అంటే ఇది మనం చేయలేము అని అంటే, ఇప్పుడు వేరే వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము, మనం కూడా చేయాలి కదా అని దాని తగ్గట్టు అంటే లైక్ జస్ట్ అది అనుకోవడమే కాదు, దాన్ని చేయాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఇలా ఇది అలా పనిచేయదు. ఓకే, సో ఒక్కోసారి ఏంటంటే ప్రొఫెషనల్లీ మనం పని చేస్తున్నాం, వాడు మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనుకో, ఇది చేసేది ఏముంది, నా బిజినెస్ నేను చేసుకుంటా, నేను ఏదైనా చేసుకుంటా అనేది అనిపిస్తుంది అనమాట. అది ఈ ఆస్పెక్ట్. సరే, ఒక్కోసారి ఫాదర్ హెల్త్, వర్క్, ప్రోగ్రెస్, ఇలా రకరకాలుగా పనిచేస్తాయి. టైం వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు రవి రాహులు కలిసి ఉంటే ఆ నక్షత్రంలో సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ అయిన కేతు ఉన్నాడు అనమాట, విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ గుడ్. కాకపోతే లగ్నం మీదే వీళ్ళు ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. కుజుడు లగ్నం మీద ఉండడం వల్ల ఇన్వాల్వ్ అవుతుంది. మీదంతా కూడా వాలటైల్ ఉన్నది, అంటే విపరీత రాజయోగం లాంటిది. ఎక్స్పెక్టెడ్గా కాకుండా అది ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకొని రిజల్ట్ ఇస్తుంది, అర్థమైందా? సో దిస్ ఈస్ బేసికల్లీ విపరీత రాజయోగం కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే బుధుడిని ఫాలో అవుతున్నాడు కుజుడు. ఓకే, సో బుధుడు వచ్చేసేసి వ్యయంలో ఉన్నాడు, ఏం అఫ్లిక్షన్ లేదు, మంచిగా ఉంది. వ్యయాధిపతి సప్తమాధిపతి కలిసి ఉన్నారు, గురు నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు శుక్రుడు కూడా. సో గురు కూడా వ్యయంలో ఉన్నాడు, రాహు స్టార్లు ఉన్నాడు, రాహు ఏమో కుజుడు చేత కంట్రోల్ చేయబడుతున్నాడు, కుజరాహులు. సో కాబట్టి కొంచెం ట్రికీ థింకింగ్ ఇవన్నీ ఇస్తాయి అన్నమాట. సరే, చార్ట్ అర్థమైంది, బాగుంది. లగ్నాధిపతి లగ్నంలో ఉండడం చాలు, ఇంకా మనకి ఏం అవసరం లేదు. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు అనమాట. ఈ రెండు చాలా అనమాట ఈ చార్ట్లో, ఇంకా మనకి ఏం అవసరం లేదనమాట. మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తూ ఎంత దూరం అయినా కానీ వెళ్ళగలుగుతాం. ధనాధిపతి వ్యయంలో పడితే పడ్డాడులే. చూద్దాం. సో టైం లైన్ చెప్తా, మ్యాచ్ అయితే లేదు చూద్దాం, సరేనా? అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అంటే సింపుల్గా చెప్తా వెళ్తాను. సో మొదట బుధ దశ నడిచింది. బుధుడి స్టార్లో 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి బుధుడు స్టార్లో అయిన వాడు రాహు లగ్నం మీద ఉన్నాడు. ఓకే, సో కాబట్టి కుజుడు రాహు సరే పర్వాలేదు, అష్టమ లాభాధిపతి కదా, 50-50గా పనిచేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి ఇనిషియల్గా ఏమి పెద్ద ఇష్యూ చెప్పట్లేదు. ఓకే, మళ్ళీ ఒక ఇష్యూ చెప్తాను, ఇది చూడండి. ఎస్పెషల్లీ ద ఏజ్ ఆఫ్ 5 and 6 ఆ ప్రాంతంలో 98, 99, 2000, 99, 2000 తీసుకోండి. 98 తీసుకున్నా పర్లేదు, అక్కడ ఏదో ఛాలెంజ్ ఉంది. 98, 99లో రాహుభుక్తి జరుగుతుంది. బుధుడిలో రాహు ఏదన్నా డబ్బులు ఇస్తే ఏమన్నా గ్యాంబ్లింగ్కి గురిగా కాపాడడం కానీ, ఫాదర్ వర్క్ బిజినెస్, ఫాదర్ ఏం చేస్తుండేది అక్కడ? ఫాదర్ కి అప్పుడు అంటే ప్రాబ్లం
97 కన్నా ముందే సార్. 96 లో కొంచెం, అంటే అప్పటికి మేము అక్కడే ఉండేవాళ్ళం, మా నేటివ్ ప్లేస్ లో ఉండేవాళ్ళము. సో కొంచెం ఏమంటారు, కొంచెం ఒక దాడి లాగా జరిగి కొద్దిగా డిస్టర్బ్ అయ్యి, ఓకే దానివల్ల కొంచెం ఫిజికల్ గా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. కాకపోతే ఒక రకంగా తర్వాత మంచిగా అయింది. దానివల్ల ఏమైందంటే మేము ప్లేస్ చేంజ్ అయ్యి హైదరాబాద్ కి మూవ్ అయిపోయి రావడం వల్ల సో ఇట్ హ్యాపెన్ ఫర్ బెటర్ అనమాట. మళ్ళీ సరే తర్వాత అప్పటిదప్పుడు చూస్తే మాత్రం అక్కడ ట్రబుల్ అయింది కదా, అయింది. అర్థమైందా? 96 లో అయింది సార్, ఫాదర్ కి 96 లో అయింది. 96 అంటే ఇప్పుడు మీరు 96 చెప్తే 96 నవంబర్ నుంచి చూడాలి. 96 తో మనకి ఆస్పెక్ట్ ఏమీ పని చేయలేదు. ఓకే, 98 తీసుకోవచ్చు మనము, ఎందుకంటే మన ఆస్పెక్ట్ లెక్క ప్రకారం 98, 99 తీసుకోవచ్చు. సరే ఓకే, నో ప్రాబ్లం. అట్లనే డిఫరెన్స్ వస్తుందా లేదో చూద్దాం. మనం అక్కడ ఐడెంటిఫై చేసాం. ఓకే, 98 అక్కడ మనం ఛాలెంజ్ చెప్పాము కాబట్టి అక్కడ కెరియర్ అయితే కెరియర్ ఏం చేసేవాళ్ళు ఫాదర్ అక్కడ? అప్పుడు నార్మల్ గా ఊర్లోనే ఒక వేరే బిజినెస్ దగ్గర పనిచేసేవాళ్ళు సార్. కాకపోతే కొంచెం ఇది అవ్వడం వల్ల దాని వల్ల ఒక 6 months 8 months కొంచెం దెబ్బలు తగిలి గ్యాప్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత వేరే ఫ్యామిలీలో వేరే వాళ్ళతో కలిసి మళ్ళీ బిజినెస్ పెట్టాలని చెప్పేసి హైదరాబాద్ కి మూవ్ అయిపోయి ఇక మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ లోనే బిజినెస్ పెట్టి ఇక్కడే సెటిల్ అయినాం అన్నమాట. ఓకే, ఏం బిజినెస్ అది? కిరాణా హోల్సేల్ స్టోర్. ఓకే రైట్. దాని తర్వాత ముందుకెళ్దాం. అక్కడ ట్రబుల్ వచ్చింది, మనం ఐడెంటిఫై చేసాం. 96 నుంచి 99 మధ్యలో ఉన్నదన్నమాట, బుధుల్లో రాహు. ఓకే, సో మనం ఇబ్బంది ట్రబుల్ గురవుతాము, ఎయిత్లాడు అదంతా ట్రబుల్ చూపించింది. అది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసిన సన్ రాహు దోషం అది. ఓకే, దాని తర్వాత చూద్దాం. మనం మళ్ళీ ఆస్పెక్ట్స్ ఏమైనా దొరికితే మళ్ళీ ముందుకెళ్తుంది, లేదంటే అప్పటి వరకు సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, సో ప్రోగ్రెసివ్ 10th house జూపిటర్తో సెక్స్టైల్ ఇచ్చింది. 2001లో మీ హోల్సేల్ బిజినెస్ అయితే హోల్సేల్ బిజినెస్ ఉన్న దానిలో కొంచెం ఒక చిన్న స్టెప్ అయితే అందుకుని ముందుకు పోతుంది, కనిపించింది కదా? ఎస్ సార్. ఓకే, ఇట్లా కొన్ని రోజులు పోతుంది, ఒక 6-7 ఏళ్ళు చూద్దాం. 2001, 2, 3 ఇవన్నీ కూడా ఓకే అనమాట. అంటే ఇంపార్టెంట్ కవర్ చేస్తున్నాను. దాని తర్వాత మీకు 2007లో చూడండి, ఇక్కడ ఆస్పెక్ట్ అంటే ఇంత ముందు కూడా ఒకటి జరిగింది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా స్క్వేర్ అయింది. సర్లే అయితే అయిందిలే, ఇది ఆపుతుంది కదా కొంచెం. సరే ఇక్కడ అంటే లైక్ ఇప్పుడు ఒక లెవెల్లోకి వెళ్ళింది కదా హోల్సేల్ బిజినెస్, అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవడం అంటూ ఏమీ చెప్పను, అది అలా పోతూ ఉంటుంది అంతే. గ్రేట్గా అగ్రెసివ్గా చెప్పను, ఎందుకంటే మళ్ళీ 2000లో అట్లా ప్రోగ్రెస్ అయినట్టు చెప్పి 2002-3కి మళ్ళీ అనుకున్నట్టుగా కనబడట్లేదు చార్ట్, కాబట్టి మనము గ్రోత్ చెప్పట్లేదు, అంతే మామూలుగా నడుస్తుంది అంతే, ఎందుకంటే లగ్నానికి కనెక్ట్ అయింది కాబట్టి. దాని తర్వాత ఒక ట్రబుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, 2007 అరౌండ్ నవంబర్ దగ్గర చూస్తే ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతుంది అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్ కాదు. సో చదువు ఎలా ఉంది, ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, బిజినెస్, వర్క్, 7, 8 మళ్ళీ సేమ్ కేతువులో రాహు వచ్చాడు అనమాట. మనం మళ్ళీ చెప్పాలన్నమాట. సో మళ్ళీ ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుందా ఇక్కడ అనుకున్నట్టుగా లేదు, కనిపించింది ఏమన్నా? ఏం లేదు, బాగుంది. 2010 నవంబర్ తర్వాత 10 కాదు 7, 8 దగ్గర బాగాలేదంటున్నా. 7, 8 దగ్గర ఏం లేకుండే సార్. ఓకే, ఏం లేకపోతే ఇది హెల్త్ అనుకో 2-3 ఏళ్ళ తర్వాత బయటపడుతుంది. సరే ఓకే, 10 దగ్గర హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బ్ ఉండే అప్పుడు ఫాదర్ కి. ఓకే, 6-7 టైంలో కొంచెం ఉండే. అవును, డిస్టర్బెన్స్ అంటే పెద్దదా చిన్న జ్వరాల పాటియా? అంటే అప్పుడు కొంచెం మన ఈ హైపర్ టెన్షన్, బీపీ అనేది వచ్చింది నాన్నకి, రకరకాల స్ట్రెస్ వల్ల వచ్చేది, అది ఎఫెక్ట్ అవుతున్నాయి. సరే ఓకే, దాని తర్వాత ఏమి మనము ఫేవరబుల్ ఆస్పెక్ట్ ఏమి చెప్పట్లేదు. సో ఇదే సీక్వెన్స్లో వెళ్తా ఉందన్నమాట. సో చూద్దాం ఎంతకాలం వెళ్తా ఉందో. మళ్ళీ ఇంకోటి చూడండి, ఇంకో ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. 2009-2010లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ మీద నుంచి వెళ్తుంది. ఇది కూడా అనుకున్నట్టుగా లేదు, అంటే మార్స్ వీనస్ వెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడం కానీ, ఎమోషనల్గా అనుకున్నట్టుగా ఉండకపోవడం కానీ, లేదంటే ఫైనాన్షియల్గా మళ్ళీ సేమ్ డబ్బులు ఏదైనా కానీ ఇట్లాంటిది ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటిది ఏదైనా తీసుకుంటుంది అనమాట. ఏమన్నా కనిపించాయా? అవును సార్. 2010 నవంబర్ తర్వాత ఏదైతే బిజినెస్ ఉండేనో, అంటే మేము పార్ట్నర్స్ కలిపి ఉండే అన్నాం కదా, సో స్ప్లిట్ అయిపోయినాం అనమాట. ఆ టైంలో కొన్ని డిఫరెన్సెస్ వల్ల కొంచెం, అంటే కొంత లాస్ కూడా వచ్చిందా? ఏం లేదు, అంటే అక్కడ నుంచి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ స్టార్ట్ లాగా అయిపోయింది. ఎస్టాబ్లిష్డ్ వెంచర్ ని మనం వదిలేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ కొత్త వెంచర్ తో స్టార్ట్ చేసాం. ఇది మీరు హైదరాబాద్ వచ్చినప్పుడే డిసైడ్ అయింది, అర్థమైందా? ఎందుకనంటే మనం ఏం చెప్పాము, మనం 99-2000 దగ్గర బాగాలేదని చెప్తే మీరేం చెప్పారంటే పార్ట్నర్షిప్ తో బిజినెస్ బెటర్, బాగుందని చెప్పారు. సో ఇప్పుడు ఆ బాగున్నదంతా కూడా మనకి సర్వైవల్ కి సరిపోయింది, కానీ మళ్ళీ మనం ఫ్రెష్ స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది కదా, అది ఆస్పెక్ట్ అనమాట. అర్థమైందా? అదే ఆ రోజు చెప్పినాం,
బాబు ఇది కథ లాంగ్ టర్మ్ నడిచింది, ఎందుకంటే మధ్యలో పీరియడ్స్ అవన్నీ కొంచెం ఫేవరబుల్ కాబట్టి నడిచాయి. ఇప్పుడు ఫ్రెష్ గ్రోత్ చెప్దాం, ఇక ఫ్రెష్గా గ్రోత్ చెప్దాం ఇక. ఓకే, అంటే ఇప్పుడు రవి రాహువులు దోషం అర్థమైంది కదా. రవి రాహువులు కుజరాహులు ఏం చేస్తారు, గ్యామ్లింగ్ మ్యానిపులేషన్కి గురి కావడం అయింది. సో ఒకటోసారి అక్కడ దెబ్బలు తగిలే, రెండోసారి ఇక్కడ బిజినెస్లో ట్విస్ట్ అంటే అని తీసుకుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చెప్దాము. ఫ్రెష్గా చెప్తే మనకు మంచి ఆస్పెక్ట్ ఒకటి జరుగుతూ ఉంది. 2012లో ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగా ఉన్నాడు అనమాట, స్టెప్ బై స్టెప్ 12 కాతే 13. ఓకే, సో వీనస్ దశ, శుక్రుడి దశ జరుగుతోంది. శుక్రుడు వ్యయాధిపతి వ్యయానికి కనెక్ట్ అయ్యాడు కదా, దీన్ని మనం మంచిగానే చెప్తాం. కాబట్టి దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ 2013 and 14 అని చెప్తాను అనమాట. సో అంటే కొంచెం ఫికిల్నెస్ ఉంటుందిలే దీని ముందు, కానీ మనం మంచిగా చెప్తాం. కనిపించిందా ఏమన్నా లేదా? అంటే ఫాదర్ పరంగా కాదు కానీ నాకు, అంటే నాది 15 లో గ్రాడ్యుయేట్ అయినా సార్ నేను. ఓకే, సో మంచి మార్క్స్ వచ్చాయా, మంచి స్కోరింగ్? 14 లో అంటే 4th year లో ఉన్నప్పుడే నాకు కాలేజ్ లో ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే, డీసెంట్ పే వచ్చిందా? యా డీసెంట్ దే సార్, అంటే మరీ ఎక్స్ట్రాడినరీ కాదు, బట్ అంటే మంచి ప్లేస్మెంట్ వచ్చింది. ఫ్రెషర్ కి ఎంత వస్తుందో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో వచ్చింది. ఇక వెంటనే కాలేజ్ అయిపోగానే ఒక విత్ ఇన్ 1 month 45 days లో మళ్ళీ జాబ్ లో స్టార్ట్ అయిపోయినా అనమాట. ఇది బాగుందని చెప్తాను, మీకు ఏమి ఇబ్బంది లేదు, నేర్చుకోవడానికి కానీ స్కోప్ కానీ బాగుంది, పాజిటివ్ గా ముందు పోతా ఉంది. ఇవన్నీ చెప్తాను అనమాట. అంటే మనము డిసిప్లైన్డ్ గా ట్రాక్ నడుస్తా ఉంది, అర్థమైందా, మంచిగా పాజిటివ్ గా. ఓకే, 14, 15, 16 ఇవన్నీ బాగున్నాయని చెప్తా, ప్రాబ్లం చెప్పను. 17లో ఏంటంటే అంటే పాజిటివ్ ఆస్పెక్టే, కానీ నేను నమ్మలేను. ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇస్తుంది, కానీ అఫ్లిక్టెడ్ సన్ ట్రైన్ ఇచ్చినప్పుడు మనకి ఎట్టుంటుంది అని అంటే, ఇంకోటి ఏదైనా చేద్దామా, డిఫరెంట్గా ఎందుకు చేయకూడదు, ఇట్లాంటివన్నీ థాట్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అట్లాంటి మీలో ఏమన్నా 17, 18లో కొత్త థాట్స్ ఇంక్రీజ్ అయ్యా, లేదంటే కంపెనీ మారారా, ఇంకేమవుతా ఉంది? అదే 15 లో వెంటనే జాయిన్ అయ్యా అని చెప్పినా కదా సార్ జాబ్ కి. అంటే బేసిక్ గా నాకు ఎట్లా అంటే పెద్ద నాలెడ్జ్ ఏం లేకుండే, సరే ఒక జాబ్ వస్తే మంచిగా ఉంటుంది లైఫ్. సాఫ్ట్వేర్ జాబ్ సార్. సాఫ్ట్వేర్ కోడింగ్ కోడింగ్ అంటే 1 year చేసిన అనుకోండి. అంటే బేసిక్ గా వెళ్లే ముందు నా మైండ్ సెట్ ఎట్లా ఉండే అంటే, అంటే బేసిక్ గా ఒక చిన్న మాట, అంటే మీరు కొంచెం మీ వీడియోస్ చూడడం వాటి వల్ల కొద్దిగా అర్థం చేసుకుంది ఏంటంటే, నాకు ముందు నుంచి కూడా ఒక ఫీలింగ్ ఉంటది, హ్యాపీనెస్ వేరు, సాటిస్ఫాక్షన్ వేరు. లైక్ మనం సాటిస్ఫాక్షన్ వరకు వెళ్ళాలి, హ్యాపీగా ఉన్న అక్కడతో ఆగిపోదు, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది మనిషికి, అక్కడికి వెళ్ళాలనేది ఎప్పుడు చూస్తూ ఉంటాను అనమాట నాకు. సో కాలేజ్ లో ఉన్నంత వరకు ఒక జాబ్ వస్తే లైఫ్ సెట్ అది ఇదని అనుకున్నా. సో అట్లానే సంహౌ జాబ్ వచ్చింది, 4th year ప్లేస్మెంట్ లోనే జాబ్ జాయిన్ అయిపోయినా. కానీ నేను అనుకున్నట్టుగా ఫైనాన్షియల్స్ అవన్నీ కనపడకపోవడము, పక్కన వాళ్ళు సీనియర్స్ తో మాట్లాడడము, ఎట్లా ఉంటది లైఫ్, ఆల్రెడీ ఉంటారు కదా 5 years 10 years ఎక్స్పీరియన్స్, వాళ్ళని చూస్తే అమ్మో మనం కూడా ఇట్లనే ఉంటామైంది, ఇది కాదు కదా కరెక్ట్ అన్నట్టుగా నేను వెంటనే జాబ్ జాయిన్ అయిన ఒక 3-4 months కి, అంటే 15 August September October ఆ టైంలోనే డెసిజన్ తీసుకొని ఫారెన్ వెళ్ళిపోవాలి, అక్కడ మాస్టర్స్ కోసం వెళ్ళిపోవాలి. అఫ్ కోర్స్ వెళ్ళింది చదువు అండ్ జాబ్, అక్కడ మంచి ఉద్యోగం మంచిగా సంపాదించుకోవచ్చు అనే ఇంటెన్షన్ తోనే ప్లాన్ చేసుకున్నా. 16 August కి నేను వెళ్ళిపోయినా కూడా ఫారెన్ కి, యూఎస్ వెళ్ళిపోయినా, అక్కడ 2 years చదువుకున్నా. 18 May వరకు మాస్టర్స్ అయిపోయింది, 18 August లో మళ్ళీ జాబ్ వచ్చింది అక్కడ. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో మాస్టర్స్ చేశారు కదా, మేమేం చెప్తామంటే, ఇప్పుడు 3 ఏళ్ళు మధ్యలో ఒక 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అనుకో, 2 సంవత్సరానికి 2 లక్షల రూపాయలు శాలరీ అనుకుందాం, 2 లక్షలు 20 లక్షలు ఎంత అయితే అంత. సో ఈ 2 సంవత్సరాలని కవర్ చేస్తూ 3rd year జాబ్ వస్తుంది, అర్థమైందా? అంటే మొత్తం ఈ 2 లక్షలు కలిపి 3వ లక్ష కలిపి మొత్తం 3 లక్షలకి జీతం రావాలి, అది కంటిన్యూ అవుతుంది, అది ప్యాటర్న్ అనమాట. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ ద వన్ ఇంపార్టెంట్, అర్థమైందా? యురేనస్ తో ట్రైన్ అయ్యి వీనస్ తో సెక్స్టైల్ ఇచ్చిపోతుంది కదా. సో ఆ ఇంపార్టెంట్ గ్రోత్ వచ్చింది కదా 18లో అయితే మీరు అనుకున్న జాబ్ లో వచ్చింది. సో ఇది మీకు నేను చెప్పినట్టుగా ప్యాటర్న్ లో ఆ 2 సంవత్సరాలది కూడా కవర్ అయ్యేలాగా పే పెరిగింది కదా. పెరిగింది. ఓకే, గుడ్ గుడ్. సో ఇదే వీనస్ దశ నడుస్తోంది, బాగుంది. సో ధనాధిపతి స్టార్ ని ఆక్యుపై చేసి ధనాధిపతి కూడా అక్కడే ఉన్నాడు, కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అండ్ థాట్స్ నడుస్తాయి బికాస్ ఆఫ్ దశలా అనమాట. ఎప్పుడు కూడా నేను వచ్చిందంతా ఇన్వెస్ట్ చేయాలి, ఇంకోటి ఏదైనా చేయాలి, అట్లాంటివి అన్ని అనిపిస్తాయి. తర్వాత దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా అయినాయి యాక్చువల్లీ. ఇబ్బందులు ఇక అవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్, కానీ బట్ చార్ట్ అయితే డీసెంట్ పోతుంది. వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ డీసెంట్ వే. 2021 నేను అంటే లైక్ నథింగ్ టు ప్రిడిక్ట్ ఎనీథింగ్ లైక్ అగ్రెసివ్లీ నెగిటివ్ అనమాట, పాజిటివ్ సైడ్ గానే నేను మాట్లాడుతున్నా. 22-23లో కూడా చాలా ఇంపార్టెంట్ గ్రోత్. మీరు జాబ్ లోంచి బిజినెస్కి వచ్చారన్నా కూడా మీకు గ్రోత్ వచ్చింది, పాజిటివ్ అనే చెప్తాను అనమాట, అర్థమైందా? సో 22-23లో కూడా గ్రోత్ మళ్ళీ చెప్తాను అనమాట. కనిపించాయా? లేదు సార్, యాక్చువల్లీ అంటే 21 లో డ్యూ టు సమ్ ఫ్యామిలీ రీజన్స్ తిరిగి వచ్చేసిన అనమాట. ఓకే, ఇక్కడికి కంప్లీట్లీ ఇక్కడికి వచ్చేసిన. అక్కడ ఒక 5 ఏళ్ళే ఉన్నా, ఒక 3 ఏళ్ళు. ఫ్యామిలీ రీజన్స్ ఏంటి?
అంటే మా వైఫ్ వాళ్ళ ఏమంటారు మదర్ చనిపోయారు అనమాట. సో ఆ టైంలో తను రావడము, కొంచెం తను డిస్టర్బ్ అవ్వడము, టు సపోర్ట్ ద ఫ్యామిలీ అది ఇది అనుకో. అంటే కాకపోతే నాకేంటంటే ఆ టైంలో నేను ఎప్పుడైనా డబ్బులు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనుకునే ఉన్నాను. కాకపోతే ఈ టైంలో ఫ్యామిలీ డబ్బులు అనేవి తర్వాత కూడా వస్తాయేమో, ఫ్యామిలీతో ఉండడం ఇంపార్టెంట్ కదా అని ఇటు వచ్చేసిన అనమాట అట్లా. ఓకే, ఇంకా సరే ఇప్పుడు మీకు నెగిటివ్ అయింది ఏంటిది అక్కడ జాబ్ దాని ఆపర్చునిటీస్ వల్ల గురించి? అక్కడ నేను అంటే బేసిక్ గా నాకు తిరిగి రావాలనే ఉండే, కాకపోతే ఒక 15 years తర్వాత అట్లీస్ట్ 10 years తర్వాత రావాలని ఉండే. సో దట్ కొంచెం ఎనఫ్ అమౌంట్ కార్పస్ జనరేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బేసిక్ లైఫ్ స్టైల్ సెట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలి. ఇప్పుడు అంటారు కదా సార్ నార్మల్ గా ఈ ఫైర్ కాన్సెప్ట్ అవి ఇవి అని అంటున్నారు కదా, ఇవన్నీ నాకు తెలియకముందే ఈ థాట్స్ ఉండే బ్రెయిన్ లో అనమాట. ఫైర్ కాన్సెప్ట్ అంటే కొంచెం అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్డ్ ఎర్లీ అని అంటారు కదా అట్లా. సో ఇది ఏంటంటే నాకు అంత మనకు ఆ టెక్నికల్ టర్మ్స్ తెలియదు, కాకపోతే ఏంటంటే బేసిక్ మనకు 2-3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, ఒక రెంటల్ ఇన్కమ్ ఉండాలి, ఒక బేసిక్ ఇంకో ఇన్కమ్ అట్లా ఉండాలి అనేది ఉండే. దానికోసమే నేను ఫారెన్ లో అది నాకు ఆ పాత్ కనిపించినుండే. బట్ ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల రిటర్న్ వచ్చేసిన అనమాట. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా నాకు అది మళ్ళీ నేను అంటే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అందుకోలేకపోతున్నా అనేది చాలా లో ఇది అయితా ఉంది, నాకు బ్రెయిన్ లో రోజు తిరుగుతా ఉంది. దాని వల్ల కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ల్యాండ్ పైన కొంచెం చేసినాము. ఎప్పుడు 22 లో చేశారా? అవును సార్, 22 లో చేసినాము. అది కాకుండా కొంచెం వేరే సైడ్ కూడా చేసినాం, అంటే లైక్ ట్రేడింగ్ లో కూడా చేసినాం. కొంచెం ట్రేడింగ్ లో బాగానే ఫస్ట్ టెంప్టింగ్ గానే పోయింది, ఆ తర్వాత మళ్ళీ కొంచెం ట్రేడింగ్ చెప్పను కానీ, ట్రేడింగ్ సైడ్ చెప్పను కానీ, ఎందుకంటే రవి రాహు కదా స్పెక్యులేషన్ లాస్ అట్లాంటివి పని చేస్తాయి కానీ. బట్ సి మీరు ఏదైతే డౌన్ ఫాల్ అంటున్నారో నేను డౌన్ ఫాల్ చెప్పను. ఓకే, మీరు నన్ను ఫెయిల్ చేసినా కూడా డౌన్ ఫాల్ చెప్పను, ఎందుకంటే అంటే సి ప్రతి మనిషికి కూడా గుడ్ స్క్రీన్ ప్లేలోనే జరగాలని లేదు రీజన్. ఇప్పుడు మీరు రావడానికి వైఫ్ వాళ్ళ మదర్ అత్తగారు చనిపోయారు అని చెప్పి రావడం అనేది ఒక స్క్రీన్ ప్లే. అవును, ఇట్ నాట్ రియల్లీ ఇంపాక్టెడ్ ఆన్ యువర్ ప్రోగ్రెస్ అని నేను ఫీల్ అవుతా. నేను అర్థమైందా నా అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ని. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ మెర్క్యూరీ కలిపి 10th house ట్రైన్ ఇస్తున్నారు, 8th lord ట్రైన్ ఇస్తున్నాడు. సో సన్ రాహు అనేది బేసికల్లీ హెల్త్ కాంబినేషన్స్ ఎక్కడొక్కడ ఏదో రూపంలో ఉన్నాయి బై డిఫాల్ట్. అది హెల్త్ అంటారా యుగో అంటారా ఒక్కొక్క టర్న్ లో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. సో బేసికలీ ఈ ఆస్పెక్ట్ అయితే బాగా జరిగింది. సో ల్యాండ్ రిటర్న్స్ రావట్లేదని అంటే ల్యాండ్ తర్వాత రిటర్న్ రావచ్చు, బట్ దిస్ ఈజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఎవర్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ డీసెంట్ వేలో ఇన్వెస్ట్ చేశారో, రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేశారని చెప్తా. నేను నెగిటివ్ చెప్పను అంతే, అర్థమైందా? సో ఈ విషయాన్ని ఎండ్ యూజర్ మీరు తెలుసుకోవడానికైనా అది టైం పడుతుంది కదా రియలైజ్ అవ్వడానికి, అర్థమైందా? సో వాట్ ఎవర్ అక్కడున్న సిచ్యువేషన్స్ అవన్నీ మారినప్పుడు కదా ఎస్ మనం రైట్ టైంలో చేయడం వల్లనే ఈ ఛాన్స్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చిందని రియలైజ్ అయ్యేది. బట్ నేను మాత్రం చెప్పను అంతే. ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. ఓకే, దాని తర్వాత అదే ఫ్లోలో నడుస్తూ ఉంది మూమెంట్. అంటే మీరు మరి ఇప్పుడు ఇండస్ట్రీ చేంజ్ అయినా అని చెప్తున్నారు కాబట్టి ఆ మూమెంట్ ఆబ్వియస్లీ స్లో ఏదైతే ఉంటుందో అట్లా స్లో బేస్లో నడుస్తూ ఉంటుంది. బట్ సీరియస్ చేంజ్ ఏమీ లేదు, ఇట్స్ గోయింగ్ ఇన్ ఇట్స్ వే అంట, అంతే. మామూలుగా వెళ్తా ఉంది, మార్పు ఏమీ లేదు, అదే ప్యాటర్న్ లో నడుస్తూ ఉన్నది. 23 కానీ 24 కానీ సేమ్ అంతే నడుస్తూ ఉంది, మార్పు చెప్పేదానికి ఏం లేదు. గురువు వచ్చినప్పుడు మీకు ఏంటంటే 21 నుంచి 23 డిసెంబర్ మధ్యలో గురువిన్ రాహు నక్షత్ర, అర్థమైందా? ఆ రాహు ఏంటిది కుజుడితో కలిసినాడు. సో దట్ ఈస్ అ లిటిగేటివ్ థింగ్ అనమాట. సో ముందుకి వెనక్కి వెళ్ళకుండా ఫ్రస్ట్రేషన్ 23 డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకే, 23 డిసెంబర్ తర్వాత మళ్ళీ కుజుడు వచ్చాడు, అది వేరే. శని ఈజ్ ఇన్ కుజ నక్షత్ర, అది వచ్చాడు. సో బట్ బేసికలీ చార్ట్ ఈస్ గోయింగ్ ఇన్ ద సేమ్ ది వే. సో ఇప్పటి వరకు మూవ్మెంట్ ఏం లేదు, అట్లనే నడుస్తూ ఉన్నది. ఏది ఉందో అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు రిటర్న్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత న్యూట్రల్ గా పోతుంది, అగ్రెసివ్ చేంజ్ ఏమీ లేదు అని చెప్తా నేను. అదే అంతేనా? అంతే సార్, అంతే. అంటే ఇప్పుడు స్ట్రగ్లింగ్ ఫేజ్ లాగా ఉంది నాకైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అవునవునవునవును, ఇంకొంచెం గట్టిగా చెప్దాం కానీ. బట్ ఇప్పటికి ఎన్ని మార్కులు వచ్చాయి? 10కి ఒక 3-4 మార్కులు వచ్చాయా? 5 మార్కులు వచ్చాయా? ఒక 8 వచ్చాయా? ఎన్ని మార్కులు వచ్చాయి అంటారు? అంటే స్టార్టింగ్ లో మీరు చెప్పిన 98 to 2000 టైమ్ లైన్ గా అదొక్కటి కొంచెం ముందుకుండే, అంటే లైక్ 96 లో జరిగింది ఫాదర్ కి. అది కాకుండా మిగతా అది కాదు కదా ఇన్సిడెంట్. అసలు ఇన్సిడెంటే ఈ షాప్ పెట్టడం అని చెప్పాం కదా, అది డిజాల్వ్ చేసి మళ్ళీ ముందు పోవాల్సి వచ్చింది కదా. ఓకే ఓకే, మీరు చెప్పిన 98 లోది 2010 లో జరిగింది అని అంటున్నారా? ఎస్, అక్కడే చెప్పాము. మీరు ఊరు రాకపోతే పార్ట్నర్షిప్ లో బిజినెస్ పెట్టేవాళ్ళు కాదు కదా, పెట్టకపోతే అది డిజాల్వ్ అయ్యేది కాదు కదా. సో పెట్టినప్పుడే మనము చెప్తా ఉన్నాము, మీరు పార్ట్నర్షిప్ పెట్టినాం బాగున్నదని చెప్తా ఉన్నారు, లేదు బాగాలేదని చెప్పాము ఆ రోజు. సో డిజాల్వ్ అయినప్పుడు కూడా చెప్పినాం బాగాలేదని.
అర్థమైందా? సో అదే రెండు అర్థం. క్లియర్ గా సిగ్నిఫై అయినాయి కదా. యా అయినాయి సార్. సో గ్రోత్ ఆల్మోస్ట్ ఆఫ్ ది అంటే ఫాదర్ ఇష్యూ ఉందని చెప్పాం కదా, అవును సార్, అవును సార్, చెప్పినప్పుడు పని చేసాయి కదా, అవును 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 అగ్రెసివ్ గా బిల్డ్ చేయలే కదా, మళ్ళీ మనము బిల్డ్ చేసుకోవాల్సి వచ్చింది కదా ఎయిత్ లాడ్ ఎఫెక్ట్ వల్ల. అవును అవును రైట్, తర్వాత ఇన్వెస్ట్ చేశారు, సీన్ వేరే, తర్వాత స్లో ఫేజ్ లో నడుస్తా ఉన్నది, అక్కడ వరకు వచ్చి నడుస్తా ఆగాం. ఉంది. సో అదే మీరు ఎన్ని మార్కులు వేస్తున్నారని అడుగుతున్నా నేను. ఆల్మోస్ట్ కరెక్టే సార్. అంటే మేబీ అంటే 8 అనుకుంటున్నా. బార్డర్ పాస్ అయ్యానా? అట్లా లేదు సార్. ఓకే, సరే సరే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదనంటే, ఇప్పుడు ఏం చేయాలి మీరు? మీరు వెంచరింగ్ చేస్తున్నారా, లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ తో లైక్ రియల్ ఎస్టేట్ లాగా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నారా, లేదంటే వేరే వాళ్ళకి చూపిస్తున్నారా, ఏం చేస్తున్నారా ఎగ్జాక్ట్లీ? యాక్చువల్లీ అంటే నేను లైక్ ఇప్పుడు అంటే నాకు వచ్చేసరికి ఫ్యామిలీలో ఇప్పుడు మా వైఫ్ కి ఒక స్టేబుల్ జాబ్ సార్ తనది. అంటే తనకు కూడా రీసెంట్ గానే ఒక 1 year అయింది జాబ్ వచ్చి. సో గవర్నమెంట్ సైడ్ వచ్చింది తనకి స్టేబుల్ జాబ్. సో నేనేంటంటే ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ లో ఒకరు స్టేబుల్ ఉన్నప్పుడు నాది కొంచెం రిస్క్ టేకింగ్ మెంటాలిటీ సార్. రిస్క్ టేకింగ్ అంటే మరీ గుడ్డిగా అని కాదు, బట్ రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. చూసుకొని రిస్క్ తీసుకోవాలి, అందులో లెసన్స్ కూడా నేర్చుకున్నాను. సో నేనేంటంటే ఓపెన్ టు ఆపర్చునిటీస్ ఉండాలి. మా ఫ్యామిలీలో కూడా కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది చాలా మందికి. అంటే నేను ఇందులో రావడానికి కూడా ఏంటంటే ఫ్యామిలీలో క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారనమాట రియల్ ఎస్టేట్ బిజినెస్ లో. సో వాళ్ళతో పాటు మనం కలిసి జర్నీ చేసి ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు ఇప్పుడు లైక్ గెలిచే బండి నెక్కితే ఎంతో కొంత మనం కూడా వెళ్తాం కదా అని. మీరు ఎగ్జాక్ట్లీ చేసేది ఏంటిది? నేను ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నా సార్. అది దానికి రిటర్న్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. సో మీరు డైలీ అక్కడ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ జరుగుతుందా లేదా చూసుకోవడమా, ఎగ్జిక్యూషన్ చూసుకోవడమా? అదేం లేదు సార్, అది వేరే వాళ్ళు చూస్తున్నారు. మనం ఇన్వెస్ట్ చేసినాం, ఇక మన ఇంట్లో మనం ఉంటాం అంతేనా? అవసరమైతే పోతాము, యాక్టివ్ పార్ట్నర్సే, కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డైలీ యాక్టివ్ కాదు. దానికోసం వేరే ఆయన ఉన్నాడు. కాకపోతే ప్రాజెక్టే కొంచెం అంత బాగా. మరి మిగిలిన టైం ఏం చేయాలి మనం? మిగిలిన టైం యాక్చువల్ గా ఒక వేరే చిన్న బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసినాం సార్. ఇంకోటి తీసుకున్నాం సార్, ఏంటి మన రిసార్ట్ ని లీజ్ కి తీసుకున్నాం. చిన్న ఫార్మ్ హౌస్ రిసార్ట్ ని లీజ్ కి తీసుకున్నాం. అది ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయింది, ఒక 3 months కింద తీసుకున్నాము. దాన్ని నడుపుతా ఉన్నాము. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడైనా ఇట్లా చిన్నగా ఒక 300-400 yards ఏదైనా దొరికితే తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి అమ్మడము అనేది నాకు, నా మైండ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ మీదనే ఉంటా ఉంటది అనమాట. అది ఉంది. సో ఒక కొత్త మంచి ఆపర్చునిటీ కోసం కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మంచిగా ఉంది, నేను చేయమనే చెప్తా. మీరు రియల్ ఎస్టేట్ కూడా చేయొచ్చు, బాగుంది. సో ఇన్వెస్ట్మెంట్ అంతా ఇన్వెస్ట్మెంట్ తోనే తిరుగుతూ ఉంటుంది చార్ట్ అంతా. ఎందుకంటే లగ్నాధిపతి, వ్యయాధిపతి, అష్టమాధిపతి కాంబినేషన్ కదా. మధ్యలో లిటిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి గురువు రాహు వల్ల. ఓకే, గురువు ఇన్ ద రాహు నక్షత్ర, రాహు ఈజ్ కనెక్టెడ్ టు కుజరాహు విత్ రవి రాహు. అంటే ఈ గవర్నమెంట్ దానిలోకి ఇరుక్కున్నారు అనుకో, గవర్నమెంట్ లిటిగేషన్ థింగ్స్ ఇట్లాంటి ఇరుక్కున్నారు అనుకో, ఇట్లాంటి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సాల్వ్ అయితే గానీ అది నెవర్ ఎండింగ్ లా జరుగుతూ ఉంటది. సరే, కొత్త ఆపర్చునిటీ కోసం చూస్తున్నా సార్. అంటే ఏంటంటే మనం నిలదొక్కుకోవడానికి ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసి అక్కడ నుంచి స్లో నేర్చుకుంటాము. ఇప్పుడు కొత్తగా ఏం చేయొద్దు చెప్తా, మళ్ళీ నేను కొంచెం ముందు చెప్పి వెనక్కి వచ్చేస్తాను ఈజీగా. సార్ ఓకే సార్. ఇప్పుడు ఉన్న పాతవి ఎగ్జిక్యూట్ చేసుకోండి, ఎందుకంటే అప్కమింగ్ లో ఓ పెద్ద రాయి వస్తా ఉన్నది. 2027 మనకి ట్రిగర్ అయితే 27 నవంబర్ నుంచి ప్రోగ్రెసివ్ 10,000 నెటల్స్ అన్నికి సెక్స్టైల్ ఇస్తుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి సెక్స్టైల్ ఇస్తే మనం ఓకే చెయ్యం. ఓకే, సో విచ్ ఈజ్ నాట్ గుడ్, అది మ్యాటర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయాలి. దాని తర్వాత మళ్ళీ రావాలి అంటే ఆస్పెక్ట్ ఏముంది? ఏం లేదనమాట ఆస్పెక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, లేదంటే చూద్దాం ఇక మళ్ళీ తర్వాత. బుధుడి నక్షత్రం, బుధుడు స్టార్లాడు, మళ్ళీ బుధుడు స్టార్లాడు కూడా రాహుయే అనమాట. ఓకే, సో మనం ఎగ్జిస్టింగ్ ఫేజ్, ఇప్పుడు రిసార్ట్ అన్నారు కదా, రిసార్ట్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి, రిసార్ట్ని ప్రాపర్గా రన్ చేయడానికి ట్రై చేయమని చెప్తా. ఓకే, తర్వాత 27, 28 బాగాలేదు. ఒకసారి పేరెంట్స్ హెల్త్ కావచ్చు, వర్క్ కావచ్చు, అనుకున్నట్టుగా లేదు. మళ్ళీ అది దాటి ముందు పోవాలని అంటే టైం పడుతుంది. మళ్ళీ 29లో చార్ట్ కొంచెం ఫ్రీ అయింది. ప్రోగ్రెసివ్ సన్, మార్స్, జూపిటర్కి సెక్స్టైల్ ఇస్తూ పోతా ఉన్నాయి అనమాట. కొంచెం బాగానే ఉన్నాయి. తర్వాత వీనస్ దశ అయిపోతా ఉంది. వీనస్ దశ అయిపోతే వచ్చేది ఏంటిది? సన్ దశ. సన్ దశ ఎక్స్పెక్టెడ్గా లేదు, సారీ టు సే. ఎందుకంటే సన్ ఈజ్ అఫ్లిక్టెడ్ అనమాట. సన్ స్టార్లో గ్రహాలు ఉన్నాయా? ఎస్, ఒక అందుకు కేతు ఉన్నాడు, ఇది కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. లేకుంటే ఇంకా దారుణంగా ఉండేది. సరే పర్లేదు, ఓకేనండి. సో అయితే ఇన్ సన్ దశ ఇట్స్ నాట్ టూ వరస్ట్, మనం మరీ అంత బ్యాడ్గా ఎస్టిమేట్ చేయని అవసరం లేదు. ఈ మధ్యలోనే ఒకటి చెప్పాను కదా, ఇక్కడ 27 దగ్గర మీరు నాతో ఉన్నారు కదా. అవును సార్, అవును సార్. ఓకే రైట్. సో మళ్ళీ మీకు 34, 35లో మీకు మళ్ళీ మంచి ఛాన్స్ వస్తాయి అనమాట. అర్థమైందా? అంటే నేను 2 ఫేజుల్లో చెప్పాలంటే
28 వరకు కొత్త స్టార్ట్ చేసుకోకండి. 28లో ఫ్రూట్స్ తీసుకోండి. ఓకే, అలా మెల్లగా కంటిన్యూ అయితే మళ్ళీ మెల్లగా స్లోగా ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ 34-35లో మీకు మళ్ళీ మంచి గెయిన్స్ దొరుకుతాయి. దిస్ ఈస్ ద ప్లాన్. నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే చేసే ప్లాన్ అది. ఓకే, దాని తర్వాత కొన్ని రోజులు చెప్తా, మళ్ళీ ఒక 4 ఏళ్ళు పనిచేస్తుంది. 35, 36, 37 గుడ్డు, 38 గుడ్డు. 39లో మళ్ళీ ఒక ఇష్యూ ఉంది, 10th house అపోజిషన్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి అనమాట. 39లో మూన్ దశ జరుగుతోంది. మూన్ మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడు. మెర్క్యూరీ అక్కడ దుస్థానాలు ఆడు. మెర్క్యూరీ అక్కడ మళ్ళీ వ్యయాధిపతితో కలిసినాడు అనమాట. అష్టమ వ్యయాధిపతుల కలయిక ధనాధిపతితో కలిసిందనమాట. మూన్ లోపల మీకు ఏం జరుగుతుందని అంటే అప్పుడు కరెక్ట్గా రాహుభుక్తి జరుగుతుంది. నా అబ్జర్వేషన్ ఏంటంటే మీకు ఆ రాహు కనెక్టెడ్ వచ్చినప్పుడల్లా ట్విస్టులు జరుగుతున్నాయి అనమాట. ఓకే, సో అక్కడ 38 దగ్గర ఇష్యూ అనమాట. సరే, 39 దగ్గర, 38 దగ్గర. సరే, మళ్ళీ రీక్యాప్ చేస్తా సింపుల్ గా. ఓకే, సో రీక్యాప్ ఏంటంటే ఈ చార్ట్ లో విపరీత రాజయోగం ఉన్నది. ఓకేనా, మీకు కెరియర్ ఫేజ్ నుంచి మళ్ళీ వీరు వేరే లైన్ కి టర్నింగ్ తీసుకున్నారు. అర్థమైందా? రిస్కీ లైన్ కి టర్నింగ్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అంత అగ్రెసివ్ గా వెళ్లేదానికి టైమ్ ఆస్పెక్ట్స్ కాంబినేషన్స్ కూడా అంత అగ్రెసివ్ గా పనిచేయాలి. సో కాన్సిక్వెన్స్ ఆఫ్ దశ స్ట్రెంగ్త్ నాకు అప్ టు ది మార్క్ కనబడట్లేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చేసేదాన్ని కంటిన్యూ చేయండి. 28లో వాటిని మళ్ళీ తీసుకొని మళ్ళీ రీఇన్వెస్ట్ అట్లా మెల్లగా చేసుకుంటే వెళ్ళొచ్చు. అగ్రెసివ్ గా కాదు, స్టెప్ బై స్టెప్ మనకి సిప్ ఇన్వెస్ట్మెంట్ లాగా స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్స్ తో టెస్టింగ్ అదే టెస్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ లాగా కొంచెం పెడతాం, వర్క్ అవుతుందంటే ఎక్స్పాండ్ చేస్తాం, వర్క్ అవుతుంది, అట్లా మెల్లమెల్లగా వెళ్ళాలి. స్పెక్యులేటివ్ గా మాసివ్ గా 10 రూపాయలు పెట్టే దగ్గర 100 రూపాయలు పెట్టడం ఇట్లా చేస్తే మాత్రం ఎగిరిపోద్ది. సో మళ్ళీ 34 వరకు వెళ్తుంది. ఓకే, ఇన్ 34లో మళ్ళీ మీకు ఆ రిటర్న్స్ మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఆ 34ది మళ్ళీ 38 వరకు వెళ్తుంది. ఇది ప్రస్తుతానికి ప్రజెంట్ టైం గురించి. ప్రజెంట్ అంటే చాలా ఏళ్ళు చెప్పాను కానీ బట్ ఆల్మోస్ట్ చెప్తా ఉందన్నమాట. అది నా కన్క్లూషన్. ఇంకేమైనా అడుగుతారా? చాలా అంటే అదే సార్, ఆర్థిక లైఫ్ ఎలా ఉంది, నాకు ఎప్పుడైనా ఫైనాన్షియల్ లైఫ్ ఎట్లా ఉంటది అనేది ఒక క్వశ్చన్ ఉండేది ఎప్పుడు. మీరు మీ జేబులో ₹1 పెట్టుకోరండి, అన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఆర్థిక లైఫ్ అంటే అన్ని అసెట్స్ రూపంలోకి వెళ్ళిపోతా ఉంటాయి. మీరు రూపాయి వచ్చినా కానీ మళ్ళీ ఏదో ఒకటి పర్చేజ్ చేస్తారు. అవి రిటర్న్స్ వస్తాయా? అదే రిటర్న్ వచ్చినాయి కూడా మీరు పెడుతూ వెళ్తారు. అలా అనట్లేదు సార్, ఇప్పుడు ఒక ఇల్లు కొంటే దాని మీద రెంట్ వస్తాయి, డోంట్ వరీ. అది సార్ అంటే నా థాట్స్ కూడా ఎప్పుడైనా అంతే. అంటే మనిషికి ఒక డెడ్ లైన్ ఉంటది, ఇంతవరకే పని చేస్తాము, లేకపోతే టైం కూడా ఒకటి ఉంటది కదా. అట్లా కాకుండా మనీ అనేది మనం మల్టిపుల్ గా పెడితే మల్టిపుల్ సోర్స్, లైక్ సింపుల్ చెప్పాలంటే ఒక తాబేలు ఉండాలి, ఒక గుర్రం ఉండాలి, ఇంకోటి చిరుతపులి, అట్లా అన్ని పెట్టుకోవాలి కదా మన దగ్గర అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట నాది ఎప్పుడైనా. కాకుంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్. ఓకే, సో ఆ ఎక్స్పెక్టేషన్ గ్రీడ్ ఆర్ ఇలాంటి టర్న్ కి వెళ్ళినప్పుడు అది కొంచెం ఇంబ్యాలెన్స్ అయితా ఉన్నది దశాఫ్లోని బట్టి. బ్రేక్స్ ఉన్నాయి, మీరు అన్నంత అగ్రెసివ్ స్పీడ్ గా అక్కడేమీ ఎగ్జిక్యూషన్ కి వెళ్ళట్లేదు చార్ట్ ఫ్లో. సో అందుకోసమే చూసి స్కెప్టికల్ గానే 1-2 సార్లు డబుల్ చెక్ చేసుకుని వెళ్ళమని చెప్పారు. అది నా ఫైనల్ పాయింట్. సో దానికి పర్టికులర్ ఏజ్ చెప్పాను, అప్కమింగ్ లో 2027-28 కేర్ఫుల్ అని చెప్పేసిన. అదే అంటే సన్ దశలో అన్నారు కదా సార్, కొంచెం సన్ పర్వాలేదు, భయపడద్దు. అంటే పేరెంట్స్ హెల్త్ అనేది అన్నారు కదా. అవును, అది పేరెంట్స్ చార్ట్ ని బట్టి చెప్పాలి. బట్ ఇక్కడ సన్ 10th లార్డ్, కెరియర్ అవ్వచ్చు, పేరెంట్స్ హెల్త్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇదే అవుతుందని మనం ఏది చెప్పాం. అవును. ఓకే, చాలా అంటే ఇంకా మాట్లాడచ్చా సార్? అంటే చెప్పండి. అంటే బేసిక్ గా నాకు వెరీ లిటిల్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ అని కాదు, ఇన్ఫర్మేషన్ వరకు తెలుసు అనుకోవచ్చు ఈ జాతకాలు ఇలాంటి చార్ట్స్ విషయంలో. అంటే బేసిక్ నాకున్న 2-3 క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు నా దాంట్లో కుజుడు శనిని చూస్తున్నాడు, శని కుజుడిని చూస్తున్నాడు కదా ఇద్దరు. బేసిక్ గా ఒక మనిషి నడవడిక కావాల్సిన 2 ప్లానెట్స్ ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారు. సో ఈయననేమో అగ్రెసివ్, ఆయననేమో కొంచెం లెసన్ గట్టిగా నేర్పించి తీసుకెళ్లే పర్సన్ కదా. నేను అనుకుంటున్నా నాకు కొంచెం నేర్పించినాడు ఇప్పటికే శని భగవానుడు అనుకుంటున్నా. సో అంటే ఈజ్ ఇట్ గుడ్ ఆస్పెక్ట్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్? ఎట్లా సార్ నాది ఎట్లా వర్క్ అవుతుంది నాకు ఇది? అది నెగిటివ్ కాదు, నెక్స్ట్ నెగిటివ్ ఏం కాదా? ఓకే, అది ఒకటి ఉండే. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇది ఉండే ఏంటి, మనం అంటే 12th house లో 3 గుడ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా. సో అది ఎప్పుడు నాకు ఒక
అంటే మంచిదే అది. మంచిదే శుభ ప్లానెట్స్ అని అఫ్ కోర్స్ విపరీత రాజయోగం అనేది మళ్ళీ ట్రిగర్ అయింది అనేది తర్వాత తెలిసింది. సరే అనుకున్నా మేబీ అంటే ఫస్ట్ కష్టపెట్టి లెసన్స్ నేర్పించి తర్వాత ఇస్తది కదా. సో టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నేను ఒకప్పుడు కొంచెం అగ్రెసివ్ నాట్ ఇన్ కొంచెం అంటే ఫైనాన్షియల్ విషయాలలో, అంటే ఇందాక మీరు అన్నారు కదా సరే ఒక లాభం ఉంటది అని తెలిసినప్పుడు 10 రూపాయలు కాదు కదా 100 రూపాయలు కూడా పెట్టొచ్చు కదా అంటే పాజిటివ్ థింకింగ్ లో వెళ్ళిపోయినా. కొన్నిసార్లు అవి నాకు గట్టిగానే తగిలింది అనమాట. అందుకే కొంచెం ఇప్పుడు స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉండే అన్నమాట. నాకు అది ఎప్పుడు అనిపిస్తా ఉంటది అట్లా. అండ్ నాకు టైం ఏంటి సార్ యాక్చువల్లీ మీరు కరెక్ట్ చేసిన అన్నారు కదా, ఏం పెట్టుకోవాలి? 555 ఫ్యాన్సీ నెంబర్ పెట్టా. అచ్చా, అంత డిఫరెన్స్ వచ్చిందా సార్? ఏం మరి సరిపోతుంది కదా మరి. అదే 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 సరిపోట్లేదా? అదే అదే కరెక్ట్. అంటే నాకు ఇప్పటి వరకు ఎవరు తెలీదు ఈ టైం అని. నేను కూడా ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తా, మళ్ళీ రేపు పొద్దున వచ్చి 6 o'clock కూడా చెప్పొచ్చు. ఓకే రైట్ ప్రస్తుతానికి. ఓకే. అండ్ సార్ ఇంకోటి, ఇప్పుడు జస్ట్ మేమిద్దరం కపుల్ మిమ్మల్ని కలవాలి అనుకుంటే దాని ప్రాసెస్ ఎట్లా? ఇప్పుడు చెప్పించేసుకున్నా కలిసేది ఏమున్నది నాకు తెలియక అడుగుతా సార్. ఇప్పుడు చెప్పించేసుకున్నారు కదా, మళ్ళీ కలిసేది ఏమున్నది? అలా ఇందాక మీరు అన్నారు కదా తన చాట్ కూడా చూడాలి అని చెప్పేసి. అది తనని అంటే అది మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో సెషన్ అంతే, రీసెర్చ్. మళ్ళీ మీరు రీసెర్చ్ భాగంగా కాదు సార్, పర్సనల్ గా మిమ్మల్ని ఇది మీట్ అవ్వడానికి అంటే అట్లా. అది మీరు ఇంకో నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్, దానికి 9666666185 కి మెసేజ్ చేయండి. మోస్ట్లీ అవసరం లేదు, ఇది సరిపోతుంది. అవునా, ఓకే. అంటే జస్ట్ చిల్డ్రన్ కోసము అడుగుదామని అట్లా. తప్పకుండా అదే అదే రైట్ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.